హలో అండి, అందరికీ నమస్కారం. ఇది రాజమండ్రి గోదావరి తీరంలో ఉన్న అయ్యప్ప దేవాలయం. మా శ్రీవారు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు కదా, దీక్ష పూర్తవుతున్న సందర్భంలో ఇరుముడ్లు కట్టుకోవడం కోసం ఈ గుడికి వచ్చామన్నమాట. మాలధారణ కూడా ఈ గుళ్ళోనే జరిగిందండి. దీక్ష చాలా విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు ఇరుముళ్ళు కట్టుకుని శబరిమలకు బయలుదేరతారనమాట. ఆ సందర్భంలో మీ అందరికీ ఈ గుడి ప్రాంగణము ఇంకా ఇరుముళ్ళు ఇవన్నీ విశేషాలు మీకు చూపించడం కోసం ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. చూసారు కదండి, గుడి ప్రాంగణం అయితే చాలా పెద్దది. ఇది గణపతి హోమం జరిగే చోట అన్నమాట. ప్రతిరోజు ఇక్కడ గణపతి హోమం చేస్తారండి. సంకష్టహర చతుర్థికి మేము కూడా 2-3 సార్లు గణపతి హోమం చేయించుకున్నాము. ఇది శ్రీ విఘ్నేశ్వర స్వామి ఉపాలయం అండి. ఓం గం వరసిద్ధి వినాయకనే నమః. ఆ పక్కన చూశారు కదండి, గోదావరి వ్యూ కనిపిస్తుంది. కానీ మొత్తం అంతా పొగమంచుతో కప్పేసి ఉందండి. ఇప్పుడు టైం 7:30 అవుతుంది, అయినా కూడా మొత్తం పొగమంచు, పైన మబ్బులు అలా ఉందన్నమాట వాతావరణం. ఇదిగోండి, ఇది శ్రీ కార్తికేయుని సన్నిధి. ఓం శరవణ భవాయ నమః. అయ్యప్పకు గణపతి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు అన్నదమ్ములు కదండి. అవి 2 ఉపాలయాలు ఇక్కడ ఉన్నాయి, చూసారు కదా. మా వాళ్ళందరూ గణపతి హోమం బొట్లు పెట్టుకొని ఇక అయ్యప్పని చూడడానికి అయితే వచ్చారండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇదిగోండి, ధ్వజస్తంభం దగ్గర ఆ పక్కన గంటలు అవన్నీ కట్టి అక్కడ ధాన్యపు కుచ్చులు వేలాడదీశారు పక్షుల కోసం. ఇదిగోండి, ఇది బయట నుంచి ఎంట్రన్స్ అన్నమాట. అది ఇందాక మనం వెళ్ళింది సైడ్ నుంచి వెళ్ళాము, ఇదంతా బయట నుంచి ఎంట్రన్స్. అయ్యప్ప ధ్వజస్తంభం దగ్గర నుంచి ఇది ఎంట్రన్స్ అన్నమాట. చూసారు కదా. ఇదిగోండి, బయట నుంచే ఆ జ్యోతి స్వరూపుడు అయ్యప్ప కనిపిస్తున్నాడు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఆ తర్వాత మేము కిందన్న హాల్లోకి ఇరుముళ్ళ కోసం అయితే వచ్చామండి. అక్కడ అన్నీ సర్దుకుని పెట్టుకున్నారు స్వాములు. ఆల్రెడీ గురుస్వామి కోసం చూస్తున్నారనమాట. ఈ హాల్లో అంతా చూడండి, చిన్న చిన్న పీఠాలు. అంటే ఇంట్లో పీఠం పెట్టుకోవడానికి కుదరని వాళ్ళు ఉంటారు కదండి స్వాములు, వాళ్ళు ఇక్కడ గుళ్ళోనే పీఠం పెట్టుకొని పొద్దుట సాయంత్రం కూడా అయ్యప్పకు పూజ చేసుకొని దీపాలు వెలిగించి శరణాలు చెప్పుకొని అప్పుడు వాళ్ళు డ్యూటీలకు అది వెళ్ళిపోతూ ఉంటారనమాట. అందుకోసం ఇక్కడ పీఠాలు ఉన్నాయి, చూసారా, చిన్న చిన్నవి. స్వాములు ఆల్రెడీ అక్కడ నెయ్యి కొబ్బరికాయలు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారండి ఇరుముడి కోసం.
ఇవిగోండి ఇక్కడ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అయ్యప్ప చరిత్రకు సంబంధించిన బొమ్మలు అనమాటను. పందలరాజు రాణి శివునికి పుత్ర సంతానం కోసం పూజ చేయడం, మహిషాసుర మర్దనం అయిన తర్వాత మహిషికి బ్రహ్మ వరాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ దృశ్యాలు. ఆ తర్వాత హరిహరులకు పుట్టిన బిడ్డ వల్ల కానీ తనకు మరణం రాకూడదని మహిషి ప్రార్థించింది కదండి, వరం పొందింది కదా బ్రహ్మ చేత. అందుకని హరి అనగా విష్ణువు మోహిని అవతారం ఎత్తి శివుని వల్ల పుత్రుణ్ణి పొంది ఆ శిశువును పందలరాజుకు అనుగ్రహించారు హరిహరులు. ఆ తర్వాత ఆ శిశువుకు మణికంఠుడని పేరు పెట్టి పందలరాజు రాణి ఎంతో ప్రేమగా పెంచుకోవడం, ఆ తర్వాత గురుకులంలో అభ్యాసం చేయడం మణికంఠుడు, ఇవన్నీ కూడా అక్కడ చిత్రాల్లో ఉన్నాయండి. ఆ తరువాత పందల రాణికి మరొక పుత్రుడు జన్మించగా మణికంఠుడి మీద అభిమానం తగ్గి లేని అనారోగ్యం నటించి వైద్యం కోసం పులిపాలు కావాలని చెప్పి మణికంఠుడిని అడవికి పంపింది. అప్పుడు మణికంఠుడు అడవికి వెళ్ళి మహిషిని సంహరించి పులులతో సహా రాజ్యానికి రాగా పందలుడు మిగిలిన వారందరూ కూడా మణికంఠుని మహిమను గుర్తించి ఏం చేయాలని చెప్పేసి తక్షణ కర్తవ్యం అడగగానే అప్పుడు అయ్యప్ప తన భక్తుల కోసం శబరిమలలో ఒక దేవాలయాన్ని నిర్మించమని అయ్యప్ప దీక్షను తీసుకొని ఇరుముడి కట్టుకుని అక్కడికి రావాలని ఈ విధమైన కొన్ని నియమాలతో నిష్ఠన కోసం వచ్చిన భక్తులను అనుగ్రహిస్తానని అయ్యప్ప చెప్పారు. అప్పటి నుంచి అయ్యప్ప భక్తులందరూ అయ్యప్ప దీక్షను వహించి దీక్షను మండలం రోజులు అనగా 41 రోజులు దీక్షను పూర్తి చేసి అయ్యప్ప అనుగ్రహం కోసం శబరికొండకు వెళుతున్నారు. ఇదిగోండి మా శ్రీవారి స్వామి అయ్యప్ప దీక్ష పూర్తయింది కదా, ఇరుముడి కట్టుకోవడానికి వెళ్లే ముందు అయ్యప్పను తలుచుకొని ఇంటికి రక్షగా ఒక కొబ్బరికాయను కొట్టి ఇంటికి రక్షగా ఉండమని చెప్పి కొబ్బరికాయను కొట్టి అప్పుడు బయలుదేరతారనమాట. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత అసలు వెనక్కి తిరిగి చూడకూడదండి. వెనక్కి తిరిగి చూడకుండా డైరెక్ట్గా ఇంకా ఇరుముడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఈ విధంగా కర్పూరం వెలిగించిన కొబ్బరికాయను కొట్టి ఇంటికి రక్షగా పెట్టి వెళుతున్నారు కదండి, చూశారు కదా. ఈ విధంగా ఇంటికి కొబ్బరికాయ రక్షగా కొట్టిన తర్వాత స్వాములు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలన్నమాట. స్వాములు ఈ విధంగా ఇంటి దగ్గర నుంచి శబరిమల యాత్రకు బయలుదేరినప్పుడు ఇరుముళ్ళు కట్టుకోవడానికి శబరిమల యాత్రకు బయలుదేరేటప్పుడు జాగ్రత్త అని మాత్రం చెప్పకూడదండి. అన్నిటికీ స్వామియే శరణం అయ్యప్ప అని చెప్పాలి. అంటే అన్నిటికీ మీకు ఆ స్వామి రక్షగా ఉంటాడు అని అర్థం అన్నమాట. ఇదిగోండి మా స్వామి గారు ఇరుముడి కట్టించుకోవడానికి గురుస్వామి దగ్గర కూర్చున్నారు కదా. గురుస్వామి గారు మొదటగా అదిగోండి నెయ్యి ఆ కొబ్బరికాయలో, నేతి కొబ్బరికాయ ఇరుముడికాయ అన్నమాట, అదే చెవిలో మంత్రోపదేశం చేసి ఆ నెయ్యిని అందులో పోయిస్తున్నారు. నెయ్యాభిషేకం స్వామికి అనుకోమని చెప్పారండి 108 సార్లు. అలా అనుకుంటూ అందులో నెయ్యి పోసి ఈ విధంగా పోసారన్నమాట. ఇదిగోండి ఈ విధంగా వెనకాల శరణఘోష చెప్తూ అదిగోండి కొబ్బరికాయకి బిరడా పెట్టారు. దాన్ని గట్టిగా నొక్కి దాని మీద లక్క ఉంటుంది కదండి, ఆ లక్క అంటిస్తారనమాట స్వామి. ఆ గురుస్వామి లక్కని బాగా అంటించి దాని మీద పిండి ఏదో పెట్టారు, ఆ పిండిది పెట్టి దాని మీద ఒక గుడ్డని పెట్టేసి అతికించేశారనమాటను.
ఆ నెయ్యి ఇంకా లీక్ అవ్వదు అనమాట అలా పెట్టడం వల్ల. మొదటిగా ఒక చిన్న సంచి ఉంది కదండి, ఆ ఇరుముడి సంచిలోనే ఒక చిన్న సంచి ఉంటుంది. అందులో ముడుపు, అయ్యప్ప కోసం కట్టిన ముడుపు, ఆ నేతి కొబ్బరికాయ పెట్టి అందులో కొద్దిగా బియ్యం పోస్తారనమాట. బియ్యం స్వామికి బియ్యం పోస్తారు. 3 సార్లు ఈయన వేశారు కదండి గురుస్వామి గారు. తర్వాత మా స్వామి చేత 3 సార్లు వేయించి మిగిలిన వాళ్ళందరూ, అంటే నేను తప్ప, భార్య తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అందులో బియ్యం పోస్తారండి. ఎందుకంటే భార్య ఎందుకు వేయకూడదంటే, ఇప్పటి వరకు వీళ్ళు బ్రహ్మచర్య దీక్ష కదండి వహించారు. భార్య చేత ఒక జాకెట్ ముక్క, మిగిలిన అభిషేకం సామాన్లు ఉంటాయి కదండి, పన్నీరు, గంధం ఇలాంటివన్నీ ఆ కిట్ ఒకటి ఇరుముడిలో వేయిస్తారన్నమాట. ఇదిగోండి చూడండి. ఈ విధంగా ఇరుముడి వస్తువులన్నీ ఇరుముడి సంచిలో పెట్టిన తర్వాత ఇరుముడిని గురుస్వామి గారు తల మీద పెట్టి ఇరుముడికి హారతిస్తారన్నమాట అండి. ఈ విధంగా ఇరుముడితో ఉన్న స్వామికి ఈ విధంగా దండం పెట్టుకుంటారండి. కాళ్ళు నొక్కి, ఓన్లీ మగవాళ్ళు మాత్రమే అలా పెట్టుకోవాలి, ఆడవాళ్ళు ముట్టుకోకుండా దూరం నుంచి పెట్టుకోమని చెప్తారు గురుస్వాములు. ఆ తర్వాత స్వాములు ఇరుముడిని ఎత్తి మీద పెట్టుకున్నారు కదా, 3 సార్లు ప్రదక్షిణ చేసి అప్పుడు ఇక పైన అయ్యప్ప దర్శనానికి వెళుతున్నారండి. ఈ విధంగా మొదటగా గణపతి దర్శనం, ఆ తర్వాత కుమారస్వామి దర్శనం, అనంతరం అయ్యప్ప దర్శనం అయ్యాక సాయంత్రం రైల్వే స్టేషన్కి వచ్చేసారండి. మా స్వాములందరూ కొట్టాయం వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి ఎరుమేలి నుంచి పెద్దపాదం అంటే స్వామి సన్నిధానం వరకు నడుచుకుంటూ వెళతారన్నమాట. ఇదండి మా స్వామి ఇరుముడి ఇంకా ఈ సంగతులన్నీ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉంది ఈ వీడియో అనేది కామెంట్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.